హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాగ్స్ అండి. ఈరోజు నేనైతే నా స్టైల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా, క్రంచీగా, క్రిస్పీగా, స్పైసీగా కాకరకాయ కర్రీ చేసుకుంటున్నాను. ఇది కర్రీ కమ్స్ డీప్ ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒక్కసారి నా స్టైల్లో కూడా. ముందుగా గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపేసుకుందాం. అవునండి, కాకరకాయ చేదే తినాలి, ఇంకా బాడీలో ఉన్న బ్యాడ్ డస్ట్ అంతా రిమూవ్ చేస్తుంది, కాకరకాయ చేదు మంచిది, వీక్లీ వన్స్ అయినా తినాలి అంటారు. కానీ అదేంటో నాకు తెలియదు. చాలామంది చేదు ఉంటుందని చెప్పేసి ఒక గిన్నెలో పసుపు వేసి ఉప్పు వేసి చేదంతా తీసేసి కర్రీ వండుతారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. కాకరకాయ హెల్తీ ఫుడ్, చేదే తినాలి అంటారు కదా, మరి ఎందుకు మళ్ళీ చేదు తీసేస్తారు? పిల్లలకైతే పర్వాలేదు, చాలామంది పెద్దవాళ్ళు కూడా అలాగే తింటారు. సో మీరు ఎలా తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో చెప్పండి. సో కాకరకాయలు వేసేసి ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి నూనెలో. కాకరకాయ అయినా ఏ కాయ అయినా కూడా ఆయిల్లో ఉడికితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్లో ఉడకకపోతే ఇంకా వాటర్ వేసి టమాటా వేసి ఎంత ఉడికించినా వేస్ట్. ఆ కర్రీ ఏమంత టేస్ట్ ఉండదు. అంత ఆయిల్లో ఉడికినంత టేస్ట్ అయితే నాకు అనిపించదు. సో పెద్ద సైజ్ ఒక టమాటో కట్ చేసుకుందామండి చిన్న ముక్కలుగా. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను నేనైతే. ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ అండి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుందాము. ఇంకా రుచికి తగినంత సాల్ట్ వేసి అసలు ఏమీ కలపకుండా మూత పెట్టేసి జస్ట్ ఒక 3 మినిట్స్ వరకు దీన్ని అలా వదిలేద్దాం కొద్దిసేపు. 3 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం వాటర్ టమాటోలోనివి రిలీజ్ అయిపోతాయి కదా. ఇంకా మనం ఎక్స్ట్రా అడిషనల్గా వాటర్ అస్సలు వేయకూడదు, వేస్తే ఏమీ బాగోదు. ఇంకా ఇలా ఒకసారి మొత్తం కలుపుకుంటూ ఉండాలి. గిన్నెకు అడుగు అంటుతుంది డెఫినెట్గా, ఫ్రై టైప్ కాబట్టి. అయినా నో ప్రాబ్లం, ఇలాగే కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. ఈలోపు దీంట్లోకి నేను వేసే స్పెషల్ మసాలా 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, ఇంకా 2 లవంగాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు డెఫినెట్గా తీసుకోండి. నువ్వులు మంచి టేస్ట్ ఇస్తుంది ఏ కర్రీకైనా కూడా. మీరు ఒకసారి వేసి చూడండి. సో చూడండి, ఇలా కర్రీ అయితే కంప్లీట్గా టమాటో మొత్తం స్మాష్ అయిపోయింది కదా, చాలా బాగా ఉడికిపోయింది వాటర్ వేయకపోయినా కూడా. మీరు కాకరకాయలు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం త్వరగా అయిపోద్దని ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా ఇలా ఒకసారి కూరనంతా కలిపేసుకొని అడుగంటకుండా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. దీన్ని మొత్తం ఇలా కలుపుకొని నేనైతే మసాలా ఐటెం తీసుకున్నాను కదా, నాకు అది ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే వచ్చిందనమాట. ఇంకా ఈ మసాలాని కూడా దీంట్లో యాడ్ చేసేద్దాము. చాలా బాగుంటుంది స్పైసీగా, ఒక ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పులుపు వేయకుండా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే దీనిపైన ఈ మసాలా అంతా కాకరకాయ ముక్కలకు పట్టుకునేలాగా ఒక 2 మినిట్స్ మాత్రం మూత పెట్టేసి ఉడికించుకుందామండి. సో చూడండి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. మా ఏరియాలో కొత్తిమీర చాలా కాస్ట్ ఉంది, అందుకే నేనైతే ఆచితూచి వేస్తున్నాను అనమాట కొత్తిమీర. ఇంకా ఇలా కొంచెం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో చేసుకొని ఇది కొంచెం రోస్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి గరిటెతో కలుపుకుంటూనే ఇంకా ఇలా మాడకుండా చూసుకోవాలి. అలా అని హైలో పెట్టి మూత పెట్టేస్తే మాత్రం మొత్తం ఇంకా కాకరకాయ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉంటే క్రిస్పీగా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇదంతా కర్రీ మనకి కంప్లీట్గా రెడీ అయిపోయింది. నేను 4 కాకరకాయలు చేశాను, లాస్ట్కి ఒక 1 బౌల్ కర్రీ మాత్రమే వచ్చిందనమాట. సర్వ్ చేసుకుందాం. ఇంకా చూడండి, నాకు ఈ చిన్న బౌల్ మాత్రమే వచ్చింది కర్రీ, కానీ బాగుంటుంది డీప్ ఫ్రై చేసుకుంటే. వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. చికెన్ మిగిలిపోయిన దాంట్లో ఫ్రై చేసిన దాంట్లో అన్నం కలుపుకొని తినడం, ఆవకాయ పెట్టిన దాంట్లో కలుపుకొని తినడం అలవాటు ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుందని నేను ఇలా కాకరకాయలో కూడా కలుపుకొని తింటా. కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది నేను మార్నింగ్ రైస్లో కలుపుకున్నాను, ఇంకా వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.